హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా మనం ఇంపార్టెంట్ అర్థమెటిక్ మోడల్స్ని డిస్కస్ చేసాము. ఏంటి అంటే బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సికి ఉపయోగపడేవి. ఉత్సాహంగా మనం అర్థమెటిక్ మోడల్స్ని నేర్చుకునే ముందు ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్యూషన్స్ చెప్పాలనుకుంటే వాళ్ళు బయోలో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో రిజిస్టర్ అవ్వండి. ఎవరైనా పేరెంట్స్ తమ పిల్లలకి ట్యూషన్ చెప్పించుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే దాంట్లో కూడా స్టూడెంట్స్గా రిజిస్టర్ కావచ్చు. నెక్స్ట్ అసైన్ చేయబడుతుంది. మనం ఈరోజు ఒక్కొక్క మోడల్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము. సో దట్ ఇఫ్ any ఎగ్జామ్స్లో వచ్చినా ఈజీగా చేసే విధంగా. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ మార్క్ ప్రైస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ 3:8 అండ్ ద రేషియో ఆఫ్ their qualities consumed in a family is 16:3. What is the ratio of expenditure on wheat and rice? అయితే అంటున్నాడు ద రేషియో ఆఫ్ ప్రైస్ ఆఫ్ wheat and rice 3:8 and ratio of their quantities consumed in a family is 16:8. What is the ratio of their expenditure on wheat and rice? Expenditure is equal to price into consumption అని మనకు తెలుసు. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. సో ఇఫ్ ఒకరి ఎక్స్పెన్షన్స్ ఎక్స్పెండిచర్ మనకు కావాలంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ చేయాలి. కాబట్టి మనకి రేషియోలలో ఇచ్చారు. వీట్ రైస్ యొక్క ఎక్స్పెండిచర్ రేషియో కనుక్కోమన్నాడు. వీట్ అండ్ రైస్. ఓకే, వీట్ యొక్క కన్జంప్షన్ ఎంత? 3 అండ్ వీటి యొక్క ప్రైస్ 3. వీటి యొక్క కన్జంప్షన్ ఎంత? 16. ఇప్పుడు రైస్ యొక్క ప్రైస్ ఎంత? 8 అండ్ రైస్ యొక్క కన్జంప్షన్ ఎంత? రైస్ యొక్క కన్జంప్షన్ 3. దెన్ దిస్ రేషియో అని అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్లీ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేస్తుంది. 3 get cancel, 8 1s are 8 2s are 2:1 is the consumption ratio of wheat and rice in the family. మనకు బేసిక్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. దాని ప్రైస్ ఎంత ఉంది, ఎంత కన్జంప్షన్ చేసినామంటే దాని ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. ఇది ఎక్స్పెండిచర్, మొత్తం ఎక్స్పెండిచర్ ఆఫ్ వీట్, ఎక్స్పెండిచర్ ఆఫ్ రైస్ and the ratio between them. Okay, next question. The ratio speed of two cars is 5:3. Speeds ratio 5:3 and the ratio of time taken by them to travel a certain distance is 3:5. What is the ratio of distance covered by them? Distance covered is equal to speed into time. స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు మనం డిస్టెన్స్ రేషియో కనుక్కోవాలన్నాడు. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు కార్ ఏ అనుకుందాం. కార్ ఏ యొక్క స్పీడ్ ఎంత? 5 అండ్ టైం టేకెన్ ఎంత? 3. 3 అండ్ కార్ బి యొక్క స్పీడ్ ఎంత? 3 అండ్ స్పీడ్ ఎంత? 5. టైం ఎంత? 5. then these are the distance covered by both. 5 get cancelled, 3 get cancelled. Then the ratio of their distance covered is 1:1. బేసిక్లీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది తెలిసి ఉంటే ఇది ఈజీగానే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ and girls in a class is 7:5 and the ratio of their average marks is 5:7. What is the ratio of the total marks of boys and girls? Total marks ఏంది? Total marks
is given by ratio of boys ratio and their total marks, average marks, boys and average marks. Okay, this gives the total marks are boys or girls. This, then total marks ratio of boys and girls is equal to boys, number of boys 7 and their average is 5, and then next girls ratio 5 and then average is 7, then 5 get cancelled, 7 get cancelled, then the ratio is 1:1. Next, the ratio of cost price of item is 6:5. The ratio of cost price of cost prices of two items is 6:5. The ratio of their selling price is 9:10. What is the ratio of profits? Profits is equal to profit equal to cost of one price and their selling price. Selling price. ఓకే, ప్రాఫిట్ ఎంత, ఒక్కొక్క దాని మీద ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత 6 టూ ప్రోడక్ట్స్ ఏ ఇస్ టు బి అనుకుందాం. 6 into 9 and then 5 into 10. Okay, and this 6 9s are 54, 5 10s are 40. Okay, and this goes cancel in 24 and 20, 25 and 28, 27 and 20 is the ratio between this. Okay, next, the ratio of weights of two metals. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఇది మీరు చేసి కామెంట్ చేయండి. వీడియో పాజ్ చేసి ప్రతి క్వశ్చన్కి వీడియో పాజ్ చేసి ఒకసారి క్లియర్గా చూసి తర్వాత వీళ్ళు చేసే ముందే మీరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్దాము. What must be the least number of the students in a group such that they can be arranged in a line of 15, 20 and 30 independently and can be arranged in a square as a group? అంటే 15, 20, 30 ఒక్కొక్క లైన్లో రావాలి, ఎంతమంది స్టూడెంట్స్ కావాలి అంటే ఒక స్క్వేర్ రూపంలో కూడా దానిలను సరిగ్గా ఉంచగలగాలి. డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేసేస్తాం. ఓకే, ఎల్సిఎం చేసిన తర్వాత స్క్వేర్గా కూడా చేయమన్నాడు కాబట్టి ఆన్సర్ హ్యాస్ టు బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దెన్ మనం 15, 20, 30 యొక్క ఎల్సిఎం తీసుకుంటే మనకి 60 వస్తుంది ఎల్సిఎం. ఓకే, 60 వస్తుంది. మనం 60ని ఎలా రాయగలం, 60ని మనం 60ని మనం ఎలా రాసుకోవచ్చు, 60ని 2 into 30, 2 into 15, 3 into 5. Okay, then 60 equal to 2 square into 3 into 5, it is equal to 60. Then answer must be a perfect square. These are not perfect square. If you want to make this whole, we want to multiply again with 3 and 5 so that it can be 2 square, 3 square and 5 square, right? Then up to here is 60. 60 into 15, how much? 60 into 15 is equal to 15 6 is 90 and then a 0. These are the number of students we require to make them in a perfect square, like 4 sides equal.
in a line. 900 students are required. Okay, next. What must be the least number of chairs in a hall such that they can be arranged in a row 12, 18 and 24 independently can also arranged in a square. మళ్ళీ స్క్వేర్లో అదే స్క్వేర్లో పెట్టమన్నాడు. ఎలా అంటే 12, 18 అండ్ 24 యొక్క ఇది చేయాలి. ఒక ఎల్సిఎం తీసుకోవాలి. ఎలా అంటే 2 into 6, 2 into 9, 2 into 12 and then 3 in a 3 2s are 3 3s are 3 4s are and the LCM is 2 into 3 into 2 into 3 into 4. 2 2s are 4, 4 3s are 4 3s are 12, 12 3s are 36, 36 4s are 6 4s are 24 and then 2 3 4s are 12, 14 144 144. Okay, 144, how can we write 144 is equals to 2 square into, and then we can write is 4 as 2 square into 3 square, so it is a perfect square. So we can conclude that least number of are 144 student we need to form a square. Are you getting? ఏం లేదు, ఫస్ట్ దీని యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని దాంట్లో మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటట్టు చూడాలి. ఇఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ రాలేదు, ఇక్కడ ఓన్లీ 2 వచ్చింది, అగైన్ ఇట్ హ్యాస్ టు బి మల్టిప్లైడ్ విత్ 2 టు మేక్ దిస్ perfect square. If this 3 square is not there, then only 3 is there, then we have to multiply with 3 so we can make this perfect square. Okay, next. What must be the least number of books in a library so that they can be arranged in a stack of 10, 25, 50 and they can be also arranged in a perfect square? It's direct మనం చెప్పేయచ్చు. 50 the LCM. If we want to write the 50, 25 into 2, which is 5 square into 2, it is not a perfect square, so we have to multiply with 2. 5 square into 2 square is equals to 5 square 50, 25 into 4 is equal to 100. 100 is the minimum number 2 which we can arrange, but here in option it's not there, so again we have to multiply this to get the answer in this. అది మల్టిప్లై చేసేది మళ్ళీ ఎలా ఉండాలంటే it is also a perfect square. Then if we take 10 square, it is 100. We can write it as 10 square, right? 10 square means it is a perfect square. We have to multiply with the perfect square number, then 100 into 100 2500. Next, I hope you can do these 2 questions and comment in the comment section. Thank you for the support and లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన వారు షేర్ చేయండి, షేర్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.